దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక తెలంగాణ ఏర్పడినటువంటి ఈ యొక్క దినమందు తెలంగాణ ప్రజలందరికీ కూడా, దేవుని సంఘాలకు, పరిశుద్ధులకు, ఈ అనేకమైనటువంటి బానిసత్వము, ఇరుకు, దోపిడీ నుంచి విడుదల నొందిన ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, ఆశీర్వాదములు ప్రకటిస్తుంటున్నాం. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. జూన్ మాసం మొదటి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో ఉన్నాం. గత 5 నెలలు ప్రభు మనల్ని కరుణించి కాపాడి రక్షించాడు. ఆయన నామానికి స్తోత్రాలు. ఈ లోకమందు మనం జీవించడం గొప్ప విషయం కాదు, కానీ ఈ లోకమందు క్రీస్తు కొరకు జీవించడం చాలా గొప్ప విషయం. లివింగ్ ఈజ్ నాట్ గ్రేట్ థింగ్, బట్ లివింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ గ్రేట్ థింగ్. క్రీస్తు కొరకు జీవించడం అనేది చాలా గొప్ప విషయం. దేవునికి వందనాలు. మరి యొక్క ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వర్షాలు కొరకు ప్రార్థన చేయండి. దేవుడు చక్కని వర్షాలను అనుగ్రహించేటట్టుగా ప్రార్థన చేయండి. ఈ దేశమందు చక్కని ప్రభుత్వం దేవుడు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేయండి. రేపు ఎల్లుండి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓటింగ్ సరళిని బట్టి మరి అనేకులు ఆయా పార్టీలు వస్తాయని వాళ్ళు ప్రకటిస్తుంటున్నారు. మనమైతే దేవుని బిడ్డలముగా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వంలోనికి వచ్చినా కానీ మనం వారి కొరకు ప్రార్థన చేసే వాళ్ళమైనాం. వారిని దీవిస్తాం. దీవించుడి కానీ శపించకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో వీ బ్లెస్ దెమ్. దేవునికి వందనాలు. ఏ ప్రభుత్వం వచ్చినా వీ బ్లెస్ దెమ్. చక్కని పాలన ప్రజలకు అందించగలిగినట్టుగా, మరి దేశమందు నీతి న్యాయములు చక్కగా నిలుచున్నట్టుగా, ప్రజలందరికీ కూడా సమభావము, సమైక్యత కలిగే ఈ యొక్క జీవన విధానాన్ని ఈ ప్రభుత్వాలు, రానైన ప్రభుత్వం ఏర్పరచబడినట్టుగా ప్రార్థన చేద్దాం. ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. మన ప్రాంతాల్లో తెలంగాణలో ఎలక్షన్ జరిగిన ముందు రోజు ఆదివారం వీ ప్రేయిడ్ అండ్ వీ ఓటెడ్. ప్రార్థన చేసి ఓటింగ్కి వెళ్ళాం. అలాగే ఈ ఆదివారం ప్రార్థన చేసి ఫలితాలకు మనం వెళ్తాం. సో డోంట్ గెట్ టెన్స్డ్. మనము ఫలితాలను బట్టి మన జీవితాల్లో ప్రభావము ఏర్పడదు. మనకు దేవుడు అనుగ్రహించే కృపను బట్టి మన జీవితాల్లో ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి కంటిన్యూ టు ప్రే. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దేవుడు ప్రతి ప్రభుత్వాన్ని దీవించాలి. ప్రజలందరికీ కూడా క్షేమము, ప్రజలందరికీ కూడా రక్షణ కలుగునట్టుగా మనం అందరం ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి వందనాలు. ప్రార్థన చేయాలి. ఎల్లుండి ఉన్న ఆ యొక్క ఫలితాల విడుదలలో మరి దేవుడు తన యొక్క ఆశ్చర్యకార్యం జరిగించినట్టుగా ప్రార్థన చేయండి. లార్డ్, వీ వాంట్ యువర్ మైటీ వర్క్. నీ యొక్క గొప్ప కార్యం మేము చూడాలని దయచేసి ప్రార్థన చేయాలి. దేవునికి వందనాలు. భారతదేశంలో మనందరికీ ఏర్పడుతున్న పరిస్థితులు మనం ఎరుగుదుము. అనేకమైన ఒత్తిడులు, సామాన్యులు జీవించలేని ఆర్థిక పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు, క్రైస్తవులు అనేకులు ఒత్తిళ్లకు లోనవుతుంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మంచి ప్రభుత్వాన్ని ఇచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనను ఆలకించి మంచి ప్రభుత్వం ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. దేవుడు ఒకవేళ మన ప్రార్థనను ఆలకించి అయినా కానీ తాను ఇచ్చే ప్రభుత్వాన్ని ఇచ్చాడా? అయినా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి వందనాలు. మనం దేవుని ప్రజలం కాబట్టి హనన్య, మిషాయేలు, అజర్యాలాగా మనం మాట్లాడాలి. హనన్య, మిషాయేలు, అజర్యాలు దానియేలు గ్రంథంలో వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను, రక్షింపజాలకపోయినను అనలే, రక్షింపకపోయినను అంటే కొన్నిసార్లు దేవుడు రక్షిస్తాడు, కొన్నిసార్లు దేవుడు అప్పగిస్తాడు. ఇశ్రాయేలును పలుమార్లు శత్రువుల నుంచి ఆయన రక్షించాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలును ఆయన సరిచేయదలుచుకున్నాడో, ఇశ్రాయేలులకు తన భయం నేర్పించాలని అనుకున్నాడో,
అప్పుడు శత్రువుల చేతికి అప్పగించాడు. దానియేలు గ్రంథం అదే. 70 ఏళ్ల చెరకాలానికి ఇశ్రాయేలు అప్పగించబడ్డారు. చెరగొని పోబడినటువంటి ప్రజల్లో మంచోళ్ళు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు. దానియేలు నీతిమంతుడు. హెజ్కేలు 14:14 చూస్తాం కదా, దానియేలు నీతిమంతునిగా ఎంచబడ్డాడు. యోబు, నోహు, యోబు, దానియేలు ముగ్గురు గురించి అక్కడ పేరు రాస్తూ ఇట్టివారు ఆ దేశమందున్నను అని చెప్పాడు. అయితే నోహు, యోబు అప్పటికే చనిపోయారు, కానీ దానియేలు ఇంకా జీవిస్తున్నాడు. ఆ దానియేలు యవ్వన జీవితంలో జీవిస్తున్నాడు. అండ్ గాడ్ నోస్ హీ వుడెంట్ ఫాల్. ఆయన పడిపోడని దేవునికి ఎరుక. దేవునికి వందనాలు. అందుకే దానియేలు గురించి నీతిమంతుల లిస్టులో పెట్టారు. అట్టి నీతిమంతులైన వారు కూడా చెరకు కొనిపోబడ్డారు. దేవుని ప్రజలు చెరకు కొనిపోబడ్డప్పుడు ఆయాసపడొద్దు, దుఃఖపడొద్దు, మాకెందుకు ఇట్లా జరుగుతుంది అనుకోకూడదు. మనకు దేవుడు తోడయున్నాడా లేడా అని మనం పరీక్షించుకుంటూ నడవాల్సిన పరిస్థితి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆనాటి పరిస్థితులన్నీ కూడా మనకు ఎందుకు ఇచ్చాడంటే, నేడు జరగబో పరిస్థితుల్లో మనం భయపడక ధైర్యంగా నిలవడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు. దేవునికి వందనాలు. ఒకటే విషయం, ఈజ్ గాడ్ విత్ యూ ఆర్ నాట్? దేవుడు నీతో ఉన్నాడా లేడా? దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా మనం అందరం అనుకుంటాము, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు, మంచి పంట ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు, మంచి శాలరీ ఇచ్చాడు, మంచివి ఇచ్చాడు. గుడ్. ఒకవేళ దేవుడు ఇవ్వకంటే మనం ఇమీడియట్గా ఈ షో అవర్ రియల్ నేచర్, మన నైతిక స్వభావాన్ని మనం చూపిస్తాం. అయితే దేవుని ప్రజలు, దేవుని ఎరిగిన ప్రజలు ఆశీర్వాదమందు దేవుణ్ణి చూడాలి, వారికి ఉన్న కష్టకాలంలో దేవుణ్ణి చూడాలి. పౌలు, శీలలు బంధించబడ్డప్పుడు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉండి, అయ్యా ప్రభువా మమ్మల్ని విడిపి ఇన్ జీసస్ నేమ్ గెట్ రిలీజ్, మమ్మల్ని విడిపి ఇన్ జీసస్ నేమ్. ఈ రాజు నాశనం అయిపోనుగాక, చక్రవర్తి నాశనం అయిపోనుగాక, పట్టుకొచ్చిన ఈ యొక్క ఎవరోళ్ళు, ఆ యొక్క సైనికులు, వాళ్లకు నష్టం కలుగునుగాక అని చెప్పలే. దే వర్ ప్రైజింగ్ గాడ్. దేవునికి వందనాలు. చెరలో ఉండి వారు దేవుని స్తుతిస్తున్నారు. బంధకాలలో ఉండి స్తుతించారు. చెరలో ఉండటం అంటే సెల్లో వేయబడటం. ఈనాడు మనకు అనేక చెరల్లో, అనేకమైన జైళ్ళలో లోపల ఖైదీలను వేస్తారు. ఖైదీలు ఒక సెల్లో ఉన్నటువంటి ఇంత పెద్ద హాల్ కనుక ఉంటే దాదాపు ఒక 40 మంది ఉంచుతారు దీంట్లో. సో వాళ్ళు పడుకోవచ్చు, లేవచ్చు, పని చేయాలి, ఉదయాన్నే లేయాలి, పని చేయాలి, 2 పూటలే భోజనం ఇస్తారు, ఆ 2 పూటలు తినాలి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం 4 గంటల లోపల వాళ్ళు సెల్ లోపల ఉండిపోవాలి, ఇక్కడే ఉండాలి. కానీ పౌలు, శీలుల పరిస్థితి అంతకంటే దారుణం. వాళ్ళ కాళ్లకు బోండాలు వేశారు. బోండాలంటే మనం తినే బోండాలు కావు, కాళ్ళు కదలకుండా ఏమంటారు, ఇరుకైన చక్రాలు వాటిని విధించారు. చేతులకు సంకెళ్ళు వేశారు. జైలులోనే చేతులకు సంకెళ్ళు, కాళ్లకు బోండాలు బిగించి వాళ్ళు కదలకుండా పెట్టారు. నేటి పాస్టర్లు అయితే ఏం చేస్తారు, ఇప్పుడున్నటువంటి చాలా లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు ఇన్ జీసస్ నేమ్ అంటారు. వాళ్ళు ఇన్ జీసస్ నేమ్ అనలేదు, ఇన్ జీసస్ నేమ్ దే ఆర్ ప్రైజింగ్ గాడ్. యేసునామంలో వారు దేవుని స్తుతిస్తున్నారు, పాడుతూ ఉన్నారు. పేతురు చెరలో ఉన్నప్పుడు బాగా అలసిపోయాడేమో, ప్రార్థన చేశాడు, పాట పాడాడు, తర్వాత ఆయన నిద్రపోతున్నాడు. సంఘం అయితే మెలకువగా ఉండి వారి కోసం ప్రార్థన చేస్తుంది. దేవునికి వందనాలు. అప్పుడు పేతురు చెరలోంచి విడిపించబడ్డాడు. See, when people are in tough time, ప్రజలు కష్టకాలం ఉన్నప్పుడు దేవుని ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించారు. సో వాట్ ఐ సే హియర్, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనము సంతోష సమయాల్లోనే దేవుడు నాతో ఉన్నాడు అనటం కాదు, కష్ట సమయాల్లో ఇంకా నీకు దేవుడు సమీపంగా ఉన్నాడనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఎరిగిన వారం, రక్షణ పొందిన వారం, క్రీస్తు యేసును సొంత రక్షకుని అంగీకరించిన వారం, క్రీస్తు ఆత్మ మనలో నివసించుచున్నటువంటి వారం. కాబట్టి we should see that presence of God. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించగలిగితే ఎంతో గొప్ప
దీవెన. దేవునికి వందనాలు. నేటి ఉదయకాలం ఏర్పరచబడిన వాక్య భాగం దయచేసి తెరిచి ఉంచుకునండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నాం. 13 నుంచి 20 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి అక్కడ కొంతసేపు శిష్యులతో ముచ్చటిస్తున్నప్పుడు ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. ఈ లోకమందు నేను చేస్తున్న అద్భుతాలు ప్రజలు చూశారు, నేను తండ్రి వలన చూయిస్తున్నటువంటి సూచక క్రియలు వారు చూశారు, దేవుని రాజ్యమును గురించి నేను ప్రకటిస్తున్నటువంటిది వారు విన్నారు, దేవుని వలన కలిగినదంతా కూడా వారికి నేను ఇస్తున్నది వారు తీసుకున్నారు, స్వస్థత పొందారు, ఆహారం పొందారు, అనేకమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అయితే వీళ్ళంతా నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని ప్రభు వారిని అడిగారు. వాట్ డు దే టాక్ అబౌట్ మీ? వీరు నా గురించి ఏం మాట్లాడు, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు వాళ్ళలో కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు హీ డీల్స్ ఇన్ పర్సన్. ఆయన వ్యక్తితో సంబోధిస్తాడు, సమాజంతో సంబోధించాడు, కానీ అల్టిమేట్లీ హీ మీట్స్ ఎ పర్సన్. లోకులు ఏం చెప్పుకుంటున్నారంటే లోకంలో కథలన్నీ చెప్తారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, కథలన్నీ చెప్తాం. కానీ నీవేమనుకుంటున్నావు అని చెప్పమనేసరికి గొంతులో పచ్చి వెలకాయ పడుతుంది మనకి. అవును, మనం ఏమనుకుంటున్నాం? నాకేం తెలుసు, నాకు యేసు గురించి నాకేం తెలుసు. ఒకవేళ ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడితే ఏం తెలుసు, మనకేం తెలుసు? యేసు అంటున్నాడు, నా గురించి మీరు ఏమో అని చెప్పుకొనుచున్నారు, నేను ఎవరనని చెప్పుకొనుచున్నారు అని చెప్పగా 16వ వచనం, అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. అందుకు సీమోను పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. దేవునికి మహిమ. ప్రియ దేవుని సంగమ, సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని దేవుడు మరి పేతురు ద్వారా పలికించినటువంటి మాటను ఇక్కడ రాయింపజేశాడు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. పేతురు లేచి సాక్ష్యం ఇచ్చాడు. పేతురు లేచి యేసు ఎవరో చెప్పాడు. పేతురు చెప్పినటువంటి ఆ యొక్క మాట పేతురు సొంతంగా చెప్పలేదని, పరిశుద్ధాత్మని వలన కలిగినటువంటిది, తండ్రి వలన అనుగ్రహించబడినటువంటి గొప్ప సాక్ష్యమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురును మెచ్చుకుంటున్నాడు. ఇందుకు రండి, అక్కడ ఏమంటున్నాడు? మరియు నీవు పేతురువు. నీ పేరేం పేరు? పేతురు. అయితే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి వందనాలు. నీవు బండవు, పెట్రాస్, నువ్వు పేతురు, నువ్వు బండవు, నువ్వు కదల్చబడని వాడవు. పేతురు గురించి కాదు, పేతురు మాటలు, పేతురు సాక్ష్యము కదల్చబడినటువంటి సాక్ష్యం. పేతురు యొక్క మాట అది శాశ్వతమైనటువంటి మాట, స్థిరమైన మాట, కదిలింపజాలన్నటువంటి మాట. ఆ మాట, ఆ పేతురు పలికినటువంటి ఆ యొక్క మాట పైన దేవుడు సంఘాన్ని కడతానని చెప్పాడు. నువ్వు పలికిన ఆ మాటను బట్టి నీ యొక్క బండ, నువ్వు పలికిన మాట మీద నేను సంఘమును కడతానని చెప్పాడు. ప్రియ దేవుని సంఘం, ఆ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లింకింగ్ అప్ విత్ అవర్ ప్రజెంట్ సిచ్యుయేషన్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనము అనుబంధం చేసుకుంటూ ఈ ఉదయకాలం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. ఒకటి, తెలంగాణ ఏర్పడింది. రెండవది, ఎలక్షన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి, ఫలితాలు వెలువడబోతున్నాయి. మూడవది, మనకు పరిస్థితులు చాలా మారుతున్నాయి. నాలుగవది, మనకు ఎంత తెలిసినా ఎంత తెలియకున్నా
క్రైస్తవులుగా తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనము చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం, కడవరి కాలంలో ఉన్నాం. ప్రభువు చెప్పిన సమయంలో మనం ఉన్నాం. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్. మంచినే మీరు ఆశించకండి. దేర్ కెన్ బి ఎనీథింగ్. ఏమైనా జరగవచ్చు. ప్రభుత్వ విషయంలోనే ఏమైనా జరగవచ్చు, పరిస్థితుల విషయమైనా ఏమైనా జరగవచ్చు, లోక విషయమై ఏమైనా జరగవచ్చు. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ సో గుడ్. మంచిని మీరు ఎక్కువగా ఊహించకుండా దేవుని ప్రజలంగా దేవుని వాక్యం నెరవేరుతుంది అని మనం సంతోషించమని చెప్పాడు. మత్తయి సువార్త 5:11 చెప్తారు కదా, జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించడని చెప్పాడు. ఇది ఇక్కడి కష్టం. ప్రజలు మనల్ని తిడితే ఆయాసపడతాం, దుఃఖపడతాం. ఇంకా కొంచెం రెవల్యూషనరీ పీపుల్ అయితే మనమే ఎదురుపడి తిడతాం. మనమే ఒక మాటకు 4 మాటలు తిడతాం. ఒక్క చెంప కొడితే వాళ్ళు 4 చెంపలు వాయిస్తాం. అది మన నేచర్. అయితే ప్రభువు చెప్తున్నాడు, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకు? పరలోకమందు మీ ఫలము గొప్పదగను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు మన పరిస్థితులు మనకు ఎదురుగా వచ్చిన, మన సిచ్యుయేషన్స్ మనల్ని ఢీకొంటున్నా కానీ మనము దేవుని ప్రజలంగా పరిస్థితుల్లో దేవుని యందు సంతోషించడం, దేవుని సన్నిధిని ఆనందించడం, దేవుని కొరకు నిలబడటం మనం నేర్చుకోగలగాలి. దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ముందరికి సాగుదాం. మత్తయి సువార్త 16లో మనం పేతురు చెప్పిన మాట ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. మత్తయి 16:16 ఎప్పుడు మర్చిపోకండి. మత్తయి 16:16 అంటే మీరు వాక్యం చెప్పాలి. వింటున్నారా? ఎప్పటి నుంచి నేను అడుగుతాను. వాక్యం చెప్తే రెఫరెన్స్ చెప్పేది కష్టం. అంటే మనం ఇప్పుడు రెఫరెన్స్ చెప్తే మీరు వాక్యం చెప్పాలి. అన్నీ వద్దులేండి, ఒక్కటైతే నేర్చుకోండి. మత్తయి 16:16 నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు. చెప్పండి గట్టిగా. సరిగ్గా అక్షరం పొల్లు పోకూడదు. మనం ఒక అక్షరం చేర్చటానికి మార్చటానికి వీల్లేదు. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఒక్క అక్షరం తీయకండి. మనం తొందరపడి అక్షరాలు అటు ఇటు మార్చేస్తాం. మారకుండా చూడాలి. దేవునికి స్తోత్రం. ఉదయకాలం ఈ వాక్యాన్ని బట్టి మనం 3 అంశాలు మనం నేర్చుకుందాం. ప్రియ దేవుని సంగమా, ఈ లోకమందు దేవుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 12 disciples were called out. వాళ్ళని బయటికి పిలిచాడు. పేతురు అతని సహోదరులు చేపలు పట్టుకునేవారు. మత్తయి సుంకపు మెట్టు వద్ద ఉండేవాడు. ఇలాగా పలు చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రభు పిలుచుకొని తన పనికి నియమించుకున్నాడు. యు బీ మై డిసైపుల్. డిసైపుల్ అంటే వన్ హూ ఫాలోస్ ద టీచర్. తమ గురువును వెంబడించేవాడు డిసైపుల్. బోధకుని వెంబడిస్తున్నటువంటి వారు ఈ శిష్యులు. వీళ్ళంతా కూడా 12 మంది శిష్యులు, ఇంకా వారితో పాటు అనేకులు చేరి అందరూ కూడా ప్రభువును వెంబడిస్తూ ప్రభు యొక్క మాటలు వింటూ, ప్రభు ఇచ్చింది తింటూ, ప్రభుతోనే ఉంటూ వారి యొక్క తమ జీవనాన్ని కొనసాగిస్తుంటున్నారు. సో దే ఆర్ డిసైపుల్స్. వాళ్ళు శిష్యులుగా పిలువబడ్డారు. శిష్యరికం అనేది విశ్వాసం అంతటిది కాదు. విశ్వాసం చాలా చిన్నది. మనం అందరం విశ్వసిస్తున్నాం. విశ్వాసులు చాలామంది ఉండొచ్చు, కానీ శిష్యులు అనేక మంది లేరు. శిష్యులు అంటే హూ ఆల్వేస్ బీ విత్ జీసస్. యేసుతో ఎప్పుడూ ఉండేవాడు శిష్యుడు. ఇక్కడ యేసుతో వీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటూ వీళ్ళు నేర్చుకున్నటువంటి 3 అంశాలు మనము ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసులము మొదటి మెట్టు, కానీ 2వ మెట్టు శిష్యులం. దేవుని బిడ్డలు శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం.
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అక్కడ ఏముంది? సమస్త జనులను విశ్వాసులనుగా చేయడి ఉందా? ఉందా? తల ఊపుతున్నారు. మరి సమస్త జనులను భక్తులనుగా చేయుడి ఉందా? సమస్త జనులను ఇంకా ఏమైనా పదం ఉండొచ్చు, కానీ జీసస్ మెంట్ ఏ పర్టిక్యులర్ వర్డ్. యేసు ఒక పదాన్ని చాలా స్పష్టంగా పలికాడు. మేక్ దెమ్ డిసైపుల్స్. వాళ్ళను శిష్యులనుగా చేయమన్నాడు. వీఆర్ ఆల్ కాల్డ్ టు బి డిసైపుల్స్. మనం అందరం కూడా శిష్యులంగా ఉండటానికి పిలువబడ్డాం. మరి ఇప్పుడు మనం యేసు ఎక్కడున్నాడని మనం శిష్యరికం చేయడానికి పోతాం? యేసు ఏ ప్రదేశంలో ఉన్నాడని ఆ యేసు వెంట మనం సదాకాలం తిరగడానికి పోతాం? ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? ఆకాశమందు తండ్రి కుడిపార్శ్వమందు ఆయన కూర్చొని ఉన్నాడు. మరి అక్కడికి పోయి మనం శిష్యరికం చేస్తామా? బట్ వాట్ ద బైబిల్ సేస్, యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతివాడు కూడా శిష్యుడిగా ఈ లోకమందు జీవించాలి. క్రీస్తుతో సదాకాలము వారు జీవిస్తున్న వారుగా ఈ లోకానికి కనబడాలి. దట్స్ అవర్ టెస్టిమనీ. ఈ లోకమందు మనము అలాగూ కనబడాలని ప్రభువు మనల్ని పిలిచాడు. సో నాట్ జస్ట్ బిలీవర్స్, విశ్వసించిన వారు, నమ్మిన వారు, తర్వాత ఇంకా ఆయా అవసరతల కొరకు క్రీస్తు దగ్గరకు వచ్చిన వారు ఉండవచ్చుగాక మొదటి భాగం. కానీ ఒక మెట్టు పైకి ఎక్కితే మనకు శిష్యరికం కనబడుతుంది. వీఆర్ ఆస్క్డ్ టు బికమ్ డిసైపుల్స్. మనం శిష్యులం కావాలి అంటే క్రీస్తుతో ఎక్కువ సమయం గడిపే వాళ్ళంగా ఉండాలి. వాక్యము నీ దగ్గరే ఉంది. ప్రార్థన చేయటానికి నీకు 24 గంటలు దేవుడిచ్చాడు. 24 గంటల్లో ఏ గంట అయినా ప్రార్థన చేయొచ్చు. కొంతమందికి అవకాశం లేదు. కొంతమంది దేవుళ్ళు రాత్రిపూట మూసి పెడతారు. కొంతమంది దేవుళ్ళకు 1 గంట పని చేస్తాడు, ఇంకొక గంట పని చేయలేదు. ఆ గంటలోనే ప్రార్థన చేయాలి. బట్ అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ టైం. సమయానికే దేవుడు. కాబట్టి ఈయన ఈ కాలంలో ఏ కాలమందైనను మనం ప్రార్థన చేయొచ్చు. ఉదయకాలమైన, మధ్యాహ్న కాలమైన, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, ఇరుకులో ఉన్న, విశాలతలో ఉన్న మనం ప్రార్థన చేయటానికి ప్రభు మనల్ని పిలిచాడు. సో వీ క్యాన్ బి ఆల్ ద టైమ్ విత్ జీసస్. క్రీస్తుతో ఎల్లప్పుడూ ఉండటానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించాడు. అందుకొరకే ఆయన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. గత 2 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం ద మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య మన జీవితాల్లో. ఆ తర్వాత మనం పరిశుద్ధాత్మని ద్వారా జరిగించే పరిచర్యలు మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనం ఈ ఉదయకాలం పేతురు పలికిన మాటల్లోంచి కొన్ని మూల మాటలు, 3 ముఖ్యమైనటువంటి మూల అంశాలను మనం చూసుకుంటున్నాం. నెంబర్ 1 రాసుకోండి. స్టాండ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించటం, క్రీస్తు కొరకు నిలవటం. క్రీస్తు కొరకు మనం ఈ లోకమందు నిలవటానికి పిలువబడ్డాం. శిష్యులు నిలుస్తారు, విశ్వాసులు పారిపోతారు. మనందరికీ తెలుసు యోహాను 6:66లో అనేకులు క్రీస్తుని విడిచి వెనక్కి వెళ్ళిపోయినారు. వాళ్ళకు మంచిగా అనిపించినంత వరకు ఉన్నారు. వాళ్ళకు ఏదో ఒకటి నచ్చలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. బట్ శిష్యులు అట్లా కాదు. శిష్యులు మంచిగా అనిపించినా, వాళ్ళకు కొంచెం కష్టం అనిపించినా, నష్టమైనా, వాళ్ళకి భయం ఎదురుగా కనబడుతున్నా వాళ్ళు క్రీస్తు వెంటనే ఉన్నారు. యేసుక్రీస్తు శిష్యులందరూ మీరు ఎరుగుదురు కదా, ఆయన సిలువ వేయబడ్డప్పుడు అందరూ పారిపోయారు. మార్కు అనే యవనస్తుడు, 2వ సువార్త రాసిన యవనస్తుడు, అయినా క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు. శిష్యులందరూ పారిపోయినరు. ఒక్కడు మాత్రం వెనకెనక తిరుగుతూ ఉన్నాడు. ఆ పడుచువాని యొక్క వస్త్రములు వారు పట్టుకొనగానే ఆ పడుచువాడు వస్త్రాలను విడిచిపెట్టి ఉరికిపోయిందంట. ఈ ర్యాన్ నేకెడ్. ఎవరు ఆ పడుచువాడు? మార్కు. యవనస్తుడు, చాలా యవనస్తుడు, మేబీ 16-18 ఏళ్ళ యవనస్తుడు. క్రీస్తు వెంట నడిచాడు. శిష్యునిగా పిలువబడకున్నా కానీ ఆయన శిష్యుడిగా ప్రభు వెంట తిరిగాడు. ప్రభు యొక్క మాటలు విన్నాడు. ప్రభువును చివరి దాకా వెంబడించాడు. మీరు 4 సువార్తల్లో గమనిస్తే మార్కు క్రీస్తు పొందిన శ్రమల యొక్క వృత్తాంతం ఎంత క్లారిటీగా ఇచ్చాడో మిగతా సువార్తల్లో కనబడదు. ఎవ్రీ వర్డ్ వాజ్ డాక్యుమెంటెడ్. ప్రతి మాట కూడా రాయబడింది. ఇంకా 4 సువార్తల్లో మొదట రాయబడిన సువార్త మార్కే.
సో మార్క్ హ్యాస్ బికమ్ ఏ డిసైపుల్. క్రీస్తు వెంటనే ఉన్నాడు, క్రీస్తు వెంటనే నడుచుకున్నాడు. స్టాండ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కోసం నిలబడటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమందు దేవుని ప్రజలముగా దేవుడు మనల్ని ఈ లోకమందు తన కొరకు జీవించాలని, తన కొరకు నిలవాలని ఆయన పిలుస్తుంటున్నాడు. రాసుకోండి, 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చూస్తే, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. దేవునికి స్తోత్రం. చాలామంది ముందుది వాడుకుంటారు, దేవుని భక్తులంతా దేన్ని వాడుకుంటారు? ముందుది వాడుకుంటారు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. జాబ్కి అప్లై చేసినావు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. ఎగ్జామ్ రాసి వచ్చినావు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. తర్వాత ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ ప్రయాసం వ్యర్థం కాదు. దాంట్లో గురించి రాయలేదు. ప్రభువునందు మీ ప్రయాసం, ప్రభు కొరకు మీరు చేసే ప్రయాసం వ్యర్థం కాదు. నా ఉద్యోగం కొరకు నేను ప్రయత్నం చేస్తే దాని గురించి వాక్యాన్ని నేను అప్పుడు ఎట్లా అప్లై చేసుకుంటా? ఇవ్వచ్చు, దేవుడు ఆశీర్వాదం ఇవ్వచ్చు. ప్రతి ఆశీర్వాదం శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండే వచ్చునన్నాడు. కాబట్టి ప్రతి ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి వస్తుంది. కానీ ఆ ఆశీర్వాదం కొరకు నేను దేవుని దగ్గర రాలే. దేవుని యొద్ద, దేవుని వలన వాడబడుటకు మనం ఈ లోకమందు శిష్యులంగా పిలువబడుతుంటున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. ఏమా ప్రయాసము? సువార్త ప్రకటించే ప్రయాసం, సాక్షులుగా జీవించే ప్రయాసం. ఈ లోకమందు అనేకమైన వ్యతిరేకతల్లో క్రీస్తు కొరకు నిలిచేటటువంటి మంచి అవకాశం. కష్టాల్లో నిలబడాలి క్రైస్తవులు. మంచిగా ఉన్నప్పుడు అందరు క్రైస్తవులే, కానీ కష్టాల్లో నిలబడినటువంటి క్రైస్తవులు చాలా గొప్పవారు. గుజరాత్లో కష్టాలు చాలా ఒక 14 ఏళ్ల క్రితమే ఆరంభమైనాయి. క్రైస్తవుల ఇళ్లకు పోయి తలుపులు కొట్టి, మీరెవరు, మీరు క్రైస్తవులా అని వారి వివరాలు సేకరించి వారికి ఉద్యోగాలకు, విద్యకు, వారి పిల్లల చదువులకు అన్నిటికీ కూడా దూరం చేశారు. చాలామంది వెనక్కి వెళ్ళిపోయినారు. అయితే కొంతమంది స్థిరంగా నిలబడ్డారు. చైనాలో మనకంటే ముందు 50 ఏళ్ల క్రిందమే క్రైస్తవులు అనబడే వారికి ఉద్యోగాలు ఉండవు. నో ఎంప్లాయ్మెంట్ ఫర్ క్రిస్టియన్స్. నువ్వు క్రిస్టియన్ అంటే నీకు ఉద్యోగం ఇయ్యరు. ఓకే, ఉద్యోగం ఇయ్యరు, సరే. చదువుకుంటాను, నువ్వు క్రైస్తవులు అంటే నీకు చదువు లేదు. మరి ఏం చేయాలి క్రైస్తవులు? రోడ్లు శుభ్రం చేస్తూ బతకాలి. ఎస్, దే చోస్, దాన్ని ఎన్నుకున్నారు. మంచి విద్యావంతులు, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళు మంచి విద్యావంతులు. కానీ ప్రస్తుతం వారికి కలిగిన గడ్డు పరిస్థితిని బట్టి, ఎస్, వీ లివ్ ఫర్ క్రైస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మాకు ఉద్యోగాలు లేకున్నా పర్లేదు, మాకు చదువు దూరం చేసినా పర్లేదు, మాకు వచ్చే అనేకమైనటువంటి వేతనాలు, రాయితీలు, అనేకమైన ప్రభుత్వ వసతులు దూరం చేసినా పర్లేదు. దే స్వెప్ట్ రోడ్స్ అమ్మా. వాళ్ళు చైనాలో అనేక మంది క్రైస్తవులు రోడ్లు ఊడుస్తూ బ్రతికారు. యూనో, డిసైప్లింగ్, శిష్యరికం అంటే మామూలు విషయం కాదు. ఎంటుండి ఒక 2 పాటలు పాడి మంచి ప్రసంగం చేసి గడిసే ప్రార్థనలకు చూడడం శిష్యరికం కాదు. వెన్ యూ స్టాండ్ ఇన్ యువర్ ట్రయల్స్, నీ కష్టాలలో నువ్వు క్రీస్తు కొరకు నిలవడం శిష్యరికం. నిలబడ్డారు. మీకు తెలుసా, ఆ నిలవబడ్డటువంటి ఒక 1000-1500 మంది క్రైస్తవులే చైనా అంతట్లో. చైనా దేశ జనాభా ఎంత అప్పుడు? ఇప్పుడు మన భారతదేశ జనాభా భారతదేశ జనాభా కంటే ఎక్కువ. అప్పుడు చైనా దేశ జనాభా భారతదేశం కంటే ఎక్కువ. అంతట్లో ఒక 1000-1500 మంది క్రీస్తు కొరకు నిలబడ్డారు. మా ఉద్యోగాలు అయ్యారా, మా పిల్లల్ని చదువుకొనియరా, మా ఇళ్లలో మాకు ఇండ్లు కొననియరా,
మా పొలాలు లాగేసుకుంటారా? మాకున్నటువంటి అనేక రాయితీలు తీసేస్తారా? తీసేయండి. వి లివ్ ఫర్ క్రైస్ట్. మేము క్రీస్తు కొరకు నిలుస్తామని నిలిచిన వారికి అనేకమైన శ్రమలు కలిగినాయి. ఆ శ్రమల్లో వాళ్ళు నిలబడ్డారు. బాగా వినాలి. ఈ 15 ఏళ్ళు వాళ్ళు నిలబడ్డందుకు ఇప్పుడు వారి యొక్క కుటుంబాలు దీవించబడ్డాయి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు వారి కుటుంబాలు దీవించబడ్డాయి. ఈ 1500 1600 మంది కుటుంబాలే దేవుడు దీవించాడు. ఇప్పుడు వారు మహా గొప్ప శక్తిమంతులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. బబులోనుకు చెరగొనిపోబడినటువంటి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా ఎవరు? వాళ్ళు జ్ఞానులైన బాలురు. వాళ్ళు తెలియగలిగినటువంటి వారు. ఇశ్రాయేలీయులలో తెలియగలిగిన లోపము లేని సౌందర్యం గలవారు. హల్లెలూయా. ఎంత మంచి మాట రాశాడు వారు. లోపం లేదంట. కంటి చూపు బాగానే ఉంది, చెవి వెనికిడి బాగుంది అని వారి యొక్క రెస్పాన్స్ చాలా యాక్టివ్గా ఉంది. వారు జీవగల దేవుని ఎరిగినటువంటి ప్రజలు అని బబులోను దేశము ఎరుగునట్టుగా దేవుడు వారిని అక్కడ పంపించాడు. వీళ్ళు ఏమనుకోవచ్చు, కొంతమంది ఏమనుకోవచ్చు, మేము దేవుడు మమ్మల్ని ఇట్టేందుకు పంపించాడబ్బా, ఇశ్రాయేలు దేశంలో ఉన్న మమ్మల్ని బబులోను దేశానికి చెర పంపించాడు, ఈ చెరలో మేము మగ్గి సావాలనా, ఈ దేవుడు మమ్మల్ని కనికరించడా, ఈ దేవుడు మమ్మల్ని కాపాడా అని గునిగిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. గునిగినోళ్ళు అట్టే చచ్చిపోయారు. అరణ్యములో అనేకులు నశించిరని రాయబడింది. ఇశ్రాయేల్లో 6 లక్షల మంది ఐగుప్తు నుంచి బయలుదేరితే చివరిగా చేరింది ఇద్దరే, యెహోషువ, కాలేబ్. వారి అవిధేయతా స్థితిని బట్టి వారు అరణ్యంలో నశించారు. దేవుడు వారిని హతం చేశాడని దేవుడే హతం చేశాడు. దేవుడు వారిని చెరకు అప్పగించాడు. దాతానులో వారు మృంగివేయబడ్డారు. అబీరాములో అగ్ని రగిలింది. అనేకులు అక్కడక్కడ కాలి చచ్చిపోయారు. బికాస్ ఆఫ్ మర్మరింగ్. కొనగడం, సనగడం. కష్టాలలో సనగడం దేవుని ప్రజలకు చాలా ప్రమాదం. కష్టాలలో హృదయంలో కూడా సనగొద్దు. నీ బయటికి అనడం మనం ఎట్లా అనం, కానీ హృదయంలో కూడా అయ్యో దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేసే అనే మాట వచ్చిందా, యు డై, అక్కడే చచ్చిపోతావు. నీకు అదే చావు, నీకు అదే శిక్ష. ఆ కష్టాలలో ఎరికో గోడలు అంత ఎత్తున్నా మేము దేవుని స్తుతిస్తాం అని తంబూరలు సితారాలు వాయిస్తూ వారు దేవుని స్తుతించినప్పుడు ఎరికో గోడల్ని నేలమట్టం చేశాడు దేవుడు. యు సీ, హౌ డు యు నో యువర్ గాడ్? హౌ మచ్ డూ యు నో అబౌట్ యువర్ గాడ్? నీ దేవుడు నీకు ఎట్ట తెలుసు? నీ దేవుని గురించి నీకెంత తెలుసు? ఇశ్రాయేలులో కొంతమందికి బాగా తెలుసు, యెహోషువకు బాగా తెలుసు. యెహోషువ, కాలేబులు వేగు చూడటానికి ఆ శత్రుదేశం వద్దకు పోయినప్పుడు వాళ్ళు బలాఢ్యులుగా ఉన్నారు. వారి ముందర మనం మిడతలుగా ఉన్నాం. చాలా ఎత్తైన వారు. వాడు ఒక్కటి కొడితే మనం 10 మంది పడిపోయేటట్టుగా ఉన్నాం. మన యొక్క పరిస్థితి అది. భౌతికంగా కనిపించేది అది. కానీ వారి యొక్క విశ్వాసం ఏంది? మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు జయమిచ్చేవాడు. వీళ్ళ ముందర మేము మిడతలుగా కనబడ్డా మా దేవుని ముందు వీళ్ళు మిడతలే అని దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు, వారు విశ్వాసమును బట్టి వారు విజయం పొందారు. బాగా వినాలి. శిష్యుల యొక్క విజయము విశ్వాసంలో ఉంటుంది, నీ బలంలో ఉండదు. బాగా కంటతబట్టి మంచిగా మెమరైజ్ చేసి ఎగ్జామ్లో రాసి నేను పాస్ అయినా అనడానికి దేవుడు నీకు సాక్ష్యం ఉంచాడు. నీ సాక్ష్యం ఏమని ఇస్తాడంటే, అరే నేనేమీ చక్కగా రాయలేదు, నా వల్ల కాలేదు, కానీ ఆడికి పోయినాక దేవుని యొక్క ఆత్మ అద్భుతంగా నా చేత రాయించాడు. అద్భుతంగా నా చేత రాయించాడు. దేవుడు నాకు ఆత్మ చేత ఆ యొక్క ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చే శక్తినిచ్చాడు. అండ్ ఐ ప్రైజ్ గాడ్. దేవుని మీద ఆధారపడే ఆ యొక్క అవసరతను దేవుడు కలుగచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ 6:13. క్రీస్తు కొరకు నిలవబడటం అనే ఆ మాటను మనం ధ్యానిస్తున్నాం. ఎఫెసీ 6:17 వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును
దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. అమ్మా, మీరు ఒంటరిగా పోకండి. విశ్వాసము కలవారమని మీ యొక్క విశ్వాసం మీద ఆధారపోతున్న సంతోషమే, కానీ మీకు ఉండాల్సిన ఒక ఆర్మర్, మీకు ఉండాల్సిన ఒక యుద్ధ కవచం దేవుడు ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. ఏముండాలి మీకు? రక్షణను శిరస్త్రాణం ఉండాలి. మీ శిరస్త్రాణం రక్షణ, అంటే రక్షణ చేత మీరు ధరించబడి ఉండాలి. రక్షణ పొందకుండా మీరు చీకటితో గెలవలేరు, ఓడిపోతారు, చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి. ఇశ్రాయేల్లో పలుమంది చనిపోయారు. బబులోను కొనుక్కోబడినటువంటి వారిలో కొంతమంది చనిపోయారు. అనేక మంది క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు రక్షణను శిరస్త్రాణమును ధరించుకోనందువల్ల వారు కేవలం నమ్మి వారు చనిపోయారు. నమ్ముకోవటం వేరే, రక్షణను శిరస్త్రాణాన్ని ధరించడం వేరు. ఇట్స్ హయ్యర్ స్టెప్. ప్రభువా, నీ రక్షణను నేను ఎప్పుడు కూడా ధరించుకుంటాను. రక్షణాలంకారముల చేత దేవుడు మనల్ని అలంకరిస్తాడు, ఆయన్ని అలంకరిస్తాడు. కానీ యూ షుడ్ ఆల్వేస్ చెక్, నేను ఈ యొక్క రక్షణ అనే ఆ శిరస్త్రానం ధరించి ఉన్నానా. ఇంకేమంటున్నాడు? రెండవది, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. నీ చేతిలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి. అందుకే చెప్పేది, కంఠత నేర్చుకోండమ్మా, కంఠత నేర్చుకోండమ్మా, వాక్యం కంఠత నేర్చుకోండి. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యము నీకు త్రాణ పుట్టిస్తుంది, ఈ వాక్యమే నీకు నీ యొక్క శ్రమలలో నెమ్మదినిస్తుంది. వాక్యం నేర్చుకోవాలి. ఎవరి కోసం నేర్చుకోకండి, మీకోసం నేర్చుకోండి. ఇట్స్ గుడ్ టు లర్న్. లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఆ సత్సంగ్ సభలో ఒక్క యవన బాలిక లేచి మొదటి కీర్తన అంతా కూడా టకటక 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 టక చెప్పేస్తూ ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. పెద్ద చర్చికి పోయే అమ్మాయి కాదా పాప? ఎక్కడో ఒకసారి బైబిల్ దొరికిందేమో, ఆ బైబిల్ పట్టుకొని వాక్యమే నేర్చేసుకుంది. మనకి ఎంతకాలం నుంచి బైబిల్ పట్టు తిరుగుకున్నా అని మనకు ఒక వాక్యం చక్కగా రావట్లేదు. ఇక్కడ ఒకటి నేర్చుకుంటాం, ఇక్కడ ఒకటి మర్చిపోతున్నాం. వాక్యమును ఖడ్గము నీ దగ్గర ఉండాలి. అపవాదిని ఎదుర్కోవటానికి వాక్యం నీ చేతిలో ఉండాలి, వాక్యం నీ హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తు మీద అపవాది వాక్యంతోటే దాడి చేశాడు, అవునా? అపవాది వాక్యం చేతే దాడి చేశాడు. నీవు దేవుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. అవును కదా, నేను దేవుని కుమారుడే కదా. ఈ రాళ్లకు బికమ్ బ్రెడ్ అంటే బ్రెడ్ అయిపోతాయి కదా. కానీ ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను శోధించకూడదు. వాక్యము మీరు తెలవకుంటే అపవాది మిమ్మల్ని వాక్యం చేతనే ఓడిస్తాడు. ఈ మధ్యలో మళ్ళీ ఒక చిన్న క్లిప్ చూశాను. ఇట్లాగే ఒక మంచి క్రైస్తవుడు అనబడినటువంటి ఒక వ్యక్తిని ఇద్దరు ముస్లిమ్స్ పట్టుకున్నారు. పట్టుకుని యేసుక్రీస్తు దేవుడా, యేసుక్రీస్తు దేవుని కుమారుడా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈయన దేవుని కుమారుడు అన్నాడు. దేవుని కుమారుడు అంటే మళ్ళీ దేవుడే ఆడున్నాడు అన్నాడు. అయితే కన్ఫ్యూజన్. అంటే మొత్తానికి తెలిసిందేంది, ఈయనకు సగం వాక్యం తెలియదని. ఎవరికి? మనోనికి వాక్యం తెలియదు. వాళ్ళకు తెలుసు. శత్రువర్గానికి తెలిసిన వాక్యం మనకు తెలుస్తలేదు. వీ షుడ్ బి షై. మనం సిగ్గుపడాల్సినటువంటి వాళ్ళం. అపవాది ఏ వాక్యం చేత మనల్ని ఓడిస్తుందో దానికి కౌంటర్ వచనాలు మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యమును ఖడ్గం మనం ధరించుకోవాలి. నిలబడదు. మీరు నిలబడటానికి పడిపోతారు. లేకపోతే ఆ వ్యక్తి పడిపోయాడు, బాగానే ఉన్నాడు, ఒక 50-60 ఏళ్ళ వయసులో ఉన్నట్టున్నాడు. ఆ వ్యక్తితో వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి లాస్ట్కి వచ్చేసి, మేము చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా అంటే ఆయన ఏమంటున్నాడు, మీరు చెప్పింది కరెక్ట్లే అన్నాడు. అయిపోయా. స్టాండ్ ఫర్ క్రైస్ట్ అని దేవుడు అంటే, ఐ లూజ్ క్రైస్ట్ అని ఆయన నిలిచాడు. ఎంత ఎంత దౌర్భాగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి ఈ పరిస్థితి కలుగుతుంది. మీరు ఈ పరిస్థితిలో క్రీస్తు కొరకు నిలవాలి. రెండవది రాసుకోండి. మొదటిది స్టాండ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు నిలవటం నేర్చుకుందాం. రెండవది లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించటం నేర్చుకుందాం.
క్రీస్తు కొరకు జీవించటం. నిన్నెరగని ప్రజల మధ్యలో క్రీస్తు కొరకు నిలవటం మొదటి ఎత్తు అయితే, రెండవది నిన్ను ఎరగని ప్రజల మధ్యలో నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి. యు లివ్ ఫర్ క్రైస్ట్. చాలామంది అనుకోవచ్చు, వీఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు మేము జీవిస్తున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వస్తున్నాం, మాకు 4 పాటలు వస్తాయి, మంచి ప్రార్థన వస్తుంది, మైక్ ఇస్తే మేము మంచి వాక్యం కూడా చెప్తాము, మాకు అన్నీ తెలుసు. లివ్ ఫర్ క్రైస్ట్. డూ యు నో వాట్ ఇట్ మీన్స్? క్రీస్తు కొరకే జీవించటం, క్రీస్తు కొరకు జీవించటం, క్రీస్తు కొరకే జీవించటం. యు సీ ద డిఫరెన్స్? క్రీస్తు కొరకే జీవించటం. మీరు తినను, త్రాగినను, మీరు కష్టపడ్డను, సంపాదించినను, కొన్నను, అమ్మినను మీరు క్రీస్తు కొరకు జీవించాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనందరికీ తెలిసి ఉండాల్సిన వచనం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన ద హైయెస్ట్ స్టేట్మెంట్, చాలా ఔన్నత్యం కలిగినటువంటి ఒక మాట. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతానంటాడు. దట్ ఈజ్ డిసైపుల్. ఇంకా నా కోసం బ్రతికేది ఏం లేదు. నేను బ్రతుకుట క్రీస్తే. మీరు అన్నం పెడితే తింటాను, పోయి క్రీస్తు గురించి చెప్తాను. మీరు ఆశ్రయం ఇస్తే మీ ఇంట్లో ఉంటాను, మళ్ళీ క్రీస్తు గురించి చెప్తాను. నాకు ఉద్యోగం ఇస్తే పని చేస్తాను, క్రీస్తు గురించి నేను పని చేస్తాను. జీతం వస్తే క్రీస్తుకే ఇస్తాను. నాకు నవ్వు వస్తే, నాకు ఏడుపు వచ్చినా క్రీస్తు కొరకే. ప్రియ దేవుని బిడ్డలారా, టు మీ ఫర్ మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్ అంటాడు. నా కొరకు జీవించుట క్రీస్తే అంటాడు. క్రీస్తు కొరకే జీవించటం. మనం చాలామంది విశ్వాసులు చాలామంది క్రీస్తు కొరకు కాదు, తమ కొరకు తాము జీవిస్తున్నారు. ఏదో సండే వచ్చింది కాబట్టి చర్చికోవాలి, ఇంకా ఆ రోజు ఏదైనా వేరే పని పడితే చర్చి కూడా ఎగ్గొట్టాలి. వీ లివ్ ఫర్ వరల్డ్, లోకం కొరకు జీవిస్తున్నాం. క్రీస్తు కొరకే అనేది మన ప్రవర్తనలో తెలుస్తుంది. చెప్పాల్సిన పని లేదు. క్రీస్తు కొరకే, మీ కొరకే ఒకటి రాబోతుంది. ఏందది? ఆదివారం సెలవు రద్దు. ఎందుకు? చాలా మంది పోతలేరు. ఏం చేద్దాం? అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. చర్చి అంటే మెల్లగా వస్తారు, చర్చి అయిపోయినాక తొందరగా ఉరుకుతారు. చర్చికి ఉండాల్సిన గౌరవం మనం ఇస్తలేము. ప్రభువే ఒకవేళ దీన్ని చేస్తున్నాడు. బిలీవ్ మీ, నమ్మండి, మనకు ఏది జరిగినా దేవుని అనుమతి లేకుండా జరగదు. యోబు దగ్గరికి అపవాది రావాలంటే అపవాది దేవుని సన్నిధిలో నిలిచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నీవు అతని చుట్టూ ఇన్ని కంచెలు వేసినావు కదా ప్రభువా, నేను అతన్ని ముట్టుకోజాలను, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళు, ఏం చేస్తావో చూద్దాం నువ్వో అన్నాడు యోబు 1వ అధ్యాయంలో. వెళ్ళాడు, మొత్తము అతనికి ఉన్నటువంటి ఆస్తినంతటిని కూడా ధ్వంసం చేశాడు. సెకండ్ సర్కిల్ ఆయన కుటుంబాన్ని నాశనం చేశాడు. కుమార్తెలందరూ చచ్చిపోయారు. థర్డ్ సర్కిల్ ఆయనే శరీరమునకు వ్యాధి కలుగజేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అతని ప్రాణమును మాత్రం ముట్టకు, అతని ప్రాణం జోలికి నువ్వు పోవద్దు. హిజ్ లైఫ్ ఈజ్ మైండ్. నువ్వు ఎంత కష్టపెడతావో కష్టపెట్టు. ఐ నో యోబు ఎవరో నాకు తెలుసు, యోబు విశ్వాసం నాకు తెలుసు. దేవుడు అనుమతి లేకుండా దేవుని ప్రజలకు ఏ పరిస్థితులు కూడా కలగవు. ఒకవేళ ఒక పరిస్థితి, ఒక ఉపద్రవము, ఒక కష్టము, ఒక నింద, ఒక మనం ఊహించని సంఘటన మన మీద పడిందంటే గాడ్ అలౌడ్, దేవుడు దాన్ని అనుమతించాడు. నేను గత 2-3 వారాల కిందట చెప్పాను. ఒకటి, మనము తప్పు చేశాం కాబట్టి అనుమతించాడు. రెండవది, మనం విశ్వాసంలో ఎదగాలి కాబట్టి దేవుడు అనుమతిస్తాడు. ఒక
ఒక మెట్టు ఎక్కాలి. ఒక మెట్టు ఎక్కాలంటే నీ కాళ్ళలో బలం తెచ్చుకొని ఎక్కాలి. కాళ్ళలో బలం లేకుంటే ఒక మెట్టు కూడా ఎక్కనికి రాదు. ఒక మెట్టు ఎక్కాలంటే ఈ కాళ్ళను తన్ని, ఈ కాళ్ళను పైన పెట్టి, ఈ కాళ్ళలో స్ట్రెంగ్త్ తెచ్చుకొని లేపి మళ్ళీ ఈ కాలు పైన పెట్టాలి. పెద్ద మనిషిని అడగండి, వాళ్ళు ఎంత కష్టపడతారు. మీరు టక 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 ఎక్కొస్తారు. పిల్లలు కదా దెబ్బ 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 వచ్చేస్తారు. పెద్దలను అడగండి ఎంత కష్టమో. కాలు పెట్టి బరువేసి అని మళ్ళీ పైకి ఎక్కి ఇంకొక కాలు ఇంకొక మెట్టు మీద పెట్టి అని పైన పెట్టి ఈ కాల్లో స్ట్రెంగ్త్ ఆ కాల్లో స్ట్రెంగ్త్ బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి ఎక్కాలి. క్రైస్తవ విశ్వాసంలో మనం ఎక్కాలి. ఎక్కాలంటే కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా చదువు రాదు, కష్టపడకుండా ఉద్యోగం రాదు, కష్టపడకుండా జీతం రాదు, కష్టపడకుండా మనకి జీవితంలో ఏది కలగదు. మనం కష్టపడే ముందరికి సాగాలి. క్రీస్తు కొరకు కష్టపడటం నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు కొరకే కష్టపడతాను, క్రీస్తు కొరకే కష్టపడతాను. నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి? అపోస్తలుడైన పౌలు ఎవరు? గమలీయేలు పాదముల యొద్ద కూర్చొని నేర్చుకున్న మంచి శిష్యుడు. ఈ కెన్ బి ఏ టీచర్. ఆయన ఒక దగ్గర పోయి ఒక మంచి యూదా బోధకుడుగా ఆయన ఉండగలుగుతాడు. పరిసయ్యులలో పరిసయ్యుడు అంటే యూదా మత ప్రవిష్టుల్లో ఒక పరిసయ్యునిగా ఆయన ఉండి సమాజ మందిరాల్లో గౌరవనీయుడుగా ఉంటూ ప్రజలను గాడ్ బ్లెస్ యూ అంటూ తిరుగుతూ తన జీవనాన్ని జరిగించుకోవచ్చు. ఆయన ఇంకేమైనా చేయొచ్చు. రోమా పౌరుడిగా రోమా ఉద్యోగం సంపాదించవచ్చు. పౌలు అంటాడు, నాకు ఇవన్నీ వద్దు, నేను బ్రతుకుట క్రీస్తే. నన్ను నా చైన్స్ విడిచిపెట్టారంటే, నా బంధకాలు విడిచిపెట్టారంటే పోయి నేను ఒక సంఘాన్ని కడతానంటాడు. నా బంధకాలు విడిచిపెట్టారంటే కోరింతకు పోతాను, నా బంధకాలు విడిచిపెట్టారంటే ఫిలదెల్ఫియాకు పోతాను, నా బంధకాలు విడిచిపెట్టారంటే ఇంకొక దేశం పోతాను. నేను పోతూనే ఉంటాను. ఐ లివ్ ఫర్ క్రైస్ట్. నిద్ర లేచిందంటే నేను క్రీస్తు కొరకు నేను పోతూనే ఉంటాను. కెన్ వీ బీ దాట్? అమ్మో కష్టం, చాలా కష్టం. ఈనాటి సంఘాలు వినవు, అసలు మాట వినవు. ఎందుకంటే ప్రజలు ఎవరి ఆలోచనలు గట్టిగా మాట్లాడితే కోపాలు వస్తాయి, అలుగుతారు. ఎక్కడైనా సేవకుడు గట్టిగా చెప్తే మందిరాలు విడిచిపెడతారు. మనోళ్ళ దగ్గర కాదు, చాలా దగ్గర. ఒక దగ్గర ఒక సేవకుడు ఒక యవనస్తుని, బాబు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా చేయొద్దయ్యా, కొంచెం ఆగు అన్నాడంట. ఆయన పోయి వేరే చర్చిలో కూర్చున్నాడు. ఇక పాస్టర్, వాళ్ళ పాస్టర్ అంతకాలం విశ్వాసంలో పెంచి పెద్ద చేసి ఒక చిన్న మాట అనడానికి హక్కు లేదా పాస్టర్కి? అది ఆయన కోసమే, పాస్టర్ కోసం కాదు. బాబు ఇట్లా కాదు, ఇట్లా ఉండు అని చెప్పేసరికి ఈ లెఫ్ట్ ద చర్చ్ అండ్ జాయిన్ అనదర్ చర్చ్. ఇంకా పోతూనే ఉంటాడు. ఆ చర్చి కొన్ని రోజులకు మంచిగా అనిపించదు, ఇంకో చర్చికి పోతాడు. ఆడికి పోయినకి ఆ చర్చి కూడా మంచిగా అనిపించదు, ఇంకో చర్చికి పోతాడు. దట్స్ హౌ వి బికేమ్. మన సంఘాలన్నీ అట్లయినాయి. ముందు నుంచి కూడా మన సంఘాలన్నీ అట్లయినాయి. యూఆర్ వన్ చర్చ్. క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తున్నారని మనం బయటకు వచ్చి ప్రొటెస్టెంట్స్ పోయినాం. ప్రొటెస్టెంట్స్లో మళ్ళీ కొన్ని డాక్ట్రినల్ డిఫరెన్సెస్ ఉన్నాయని డిఫరెన్సెస్ మెననైట్లకి వెళ్ళి మళ్ళీ బ్రదరన్లకి వెళ్ళి మళ్ళీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. చాలా డివిజన్స్. అల్టిమేట్గా నువ్వెవరు అంటే నేను ఎవరో తెలియని పరిస్థితిలోనికి వచ్చా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. సంఘము ఒకవేళ విభజించబడిందా, క్రీస్తు కొరకే. క్రీస్తు తన మహిమ కొరకు వాడుకున్నాడు. మీకు తెలుసు కదా, అపోస్తలుల కార్యంలో బర్నబా పౌలు ఇద్దరు కలిసి పరిచర్య ఆరంభించారు. బాగా చక్కగానే జరుగుతున్నది. బర్నబా మేనల్లుడు మార్కు. మార్కు ఒక మాట వినలేదని మార్కును రావద్దన్నాడు పౌలు. నువ్వు పరిచర్యలో నాతో తిరగనే వద్దన్నాడు. మామకు కూడా కొంచెం ఆయాసం అనిపించింది. అయ్యో అట్టెట్లా అంటే, సరే నువ్వు కూడా అవుతా పో. బర్నబా మార్కు ఇద్దరు కూడా పౌలు పరిచయం నుంచి సపరేట్ అయిపోయారు. పౌలు ఒక్కడు వెళ్ళిపోయినాడు. ఇక్కడనే బర్నబా మార్కు ఇద్దరు కలిసి ఇంకో చోటికి పోయారు. వింటున్నారా? డివిజన్ దేవుడు అనుమతి ఇచ్చాడంటే ఇట్స్ ఫర్ హిస్ గ్లోరీ. అదేం జరిగింది? బర్నబా మార్కులు ఒక చోటికి సువార్త చెప్పడానికి, పౌలు ఇంకొక చోటికి సువార్త చెప్పడానికి దేవుడు వారి యొక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ను పరిచర్యకు అనుకూలంగా మార్చాడు. దేవునికి స్తోత్రం.
సో ఇట్స్ నాట్ ఏ డివిజన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. ప్రియ దేవుని సంఘము బాగా వినాలి. మనం దేవుని ప్రజలముగా దేవుడు అనుమతించకుండా ఏది మనకు జరగదు. లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఆమేన్. అది అర్థం చేసుకోండి. సమస్తమును ఆయన పేరట చేయుడి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా కానీ, మాట చేత మీరు మాట్లాడే ప్రతి మాట కూడా క్రీస్తుకు మహిమ కలిగించేదిగా ఉండాలి. అంటే క్రైస్తవులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, ఏదో ఒకటి రఫ్గా మాట్లాడాల్సి వస్తుంది. బట్ వీ బెటర్ నాట్ టాక్. మాట్లాడితే ప్రభువుకు మహిమ కలిగే మాటలు మనం మాట్లాడాలి. క్రీస్తు మాట చేత అయినను క్రియ చేత అయినా కానీ మీరు ఏది చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏది చేసినా ప్రభు పేరట చేయమంటున్నాడు. మీరు చర్చికి వచ్చిన ఎవరి కోసం వస్తున్నారు? ప్రభు కోసం వస్తున్నారు. డోంట్ గో టు ఎనీ చర్చ్ బికాజ్ ఆఫ్ సమ్ పాస్టర్, బికాజ్ ఆఫ్ సమ్ చర్చ్ కన్స్ట్రక్షన్. ఆడ మెదకులో చర్చ్ ఉందని ఆడికి పోవాల్సిన పని లేదు. గుత్తిలో పెద్ద సభలు జరుగుతున్నాయని ఆడికి పోవాల్సిన పని లేదు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలిగింది ఎక్కడో అక్కడికి పోతే చాలు. దేవునికి స్తోత్రం. ప్రభు పేరట సమస్తము ఆయన పేరట మీరు చేయమంటున్నాడు. మీరు అటెండ్ అయినా, మీరు పాట పాడినా, వాక్యం చెప్పినా. అందుకే చాలామంది చెప్తాను, మీరు కంఠత వాక్యాలు చెప్పేటప్పుడు నా కోసం చెప్పకండి, మీరు ప్రభు కొరకు చెప్పాలి. వింటున్నారు? ఇక్కడ నవ్వుతున్నారు మీరు. ఎట్లా ఇవ్వాలమ్మా బాప్తిసం? ప్రభు పేరట సమస్తం ప్రభు కొరకు చేయమని అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్లీజ్ లర్న్ ఇట్. దయచేసి నేర్చుకోనండి. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మొదటిది స్టాండ్ ఫర్ క్రైస్ట్, రెండవది లివ్ ఫర్ క్రైస్ట్, మూడవది ప్రీచ్ క్రైస్ట్. క్రీస్తును ప్రకటించండి, క్రీస్తును ప్రకటించండి. యోహాను 3:17 వచనం, 16వ వచనం మనందరికీ వస్తుంది కదా. యోహాను 3:16 అంటే రాని క్రైస్తవుడు ఉండడు. ఒకవేళ మీకు రాదంటే మీరు ఇంకా క్రైస్తవులు గారు అన్నట్టు. 17వ వచనం దాదాపు ఎక్కువ మంది క్రైస్తవులకు రాదు. జాన్ 3:16 అందరికి వస్తుంది. జాన్ 3:17 బహుశా అది కంటతో వచనం కాదు కాబట్టి అందరు చెప్పలేరు. ఓకే, చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకములో క్రీస్తు వచ్చింది రక్షించటానికి, శిక్షించటానికి కాదు. క్రీస్తు వచ్చింది ప్రేమించటానికి, ఆయన నశింప చేయటానికి ఈ లోకానికి రాలేదు. హిస్ ఫస్ట్ కమింగ్, క్రీస్తు యొక్క మొదటి రాకడ రక్షణ కొరకే వచ్చాడు. అందుకోసం ఎంతమంది ఎన్ని మాటలు పలికినా, ఎన్నిసార్లు ఆయన చంపాలని ప్రయత్నం చేసినా, ఆయనను పట్టుకొని సిలువ వేసినా కానీ ఆయన ఒక్క మాట అనలేదు. చివరి క్షణంలో కూడా ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. సో హిస్ ఫస్ట్ కమింగ్ వాజ్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు. మనుషులందరూ రక్షణ పొందినట్టుగా దేవుడు తన కుమారుని పంపించాడు. ఈ మాట చెప్పలేమా? ఈ మాట చెప్పడం కష్టమవుతుందా? మన పక్కనున్న వాళ్ళకి చెప్పడం కష్టమవుతుందా? ఏ కారణాలు మనం రాసుకోవాలి, వినాలి. మన కారణాలు రాసుకోవాలి. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ జీసస్. రాసుకోండి, మీకు మీరు రాసుకోండి మీకున్న పరిస్థితిలో. నెంబర్ 1, నేను పాస్టర్ని గాను. నెంబర్ 2, నాకు వాక్యం రాదు. నెంబర్ 3, ఎట్లా చెప్పాలనో రాదు. రాసుకోండి, అన్నీ రాసుకోండి. రాసుకొని దాంట్లో కొన్ని కొట్టేసేయాలి. కొట్టేసేసి దేన్ని మీరు సరి చేసుకుంటారో వాటిని మీరు సరి చేసుకోగలగాలి. ఒక సైడ్ ఇన్ని రాస్తారు, ఒక 20 పాయింట్స్ వచ్చాయనుకోండి. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు షేర్ జీసస్. యేసును నువ్వు ఎందుకు పంచుకోలేకపోతున్నావు? ఒక 20 పాయింట్లు ఒక సైడ్ రాసుకోండి.
చేయగలిగిన అవకాశాలు ఉంటాయి కదా, అవి ఒక 2-3 అయినా వెళ్ళవా, అవి రాసుకోండి, అవి కూడా రాసుకోవాలి. యూ కెన్ బి సింగింగ్, నువ్వు ఒక పాట పాడవచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు. ద బెస్ట్ థింగ్ ఈజ్ టు ప్రే. పక్కన వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు. నీ ఫ్రెండే కదా, నీ ఫ్రెండ్తో నువ్వు ఉన్నప్పుడు ఎగ్జామ్ పోయేటప్పుడు ఐ ప్రే ఫర్ యూ, నీకోసం నేను ప్రార్థన చేస్తా అంటే కాదంటారా? నేను అనుకుంటా 99% కాదనే ఫ్రెండ్స్ ఉండరు. వాళ్ళకి ది లవ్ ఇట్. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తారంట, వాళ్ళు ప్రార్థన చేస్తారు, మంచిదే కదా అనుకుంటారు. మీకు ఎంత విశ్వాసం ఉందో మీకే తెలియదు. కాబట్టి సరే చేయండి. మొత్తానికైతే మంచి మార్కులు వచ్చాయనుకో, ఏమని చెప్తుందా ఫ్రెండ్? అమ్మో నువ్వు నాకు ఆ రోజు ప్రేయర్ చేసినా కాబట్టి ఐ గాట్ గుడ్ ఆన్సర్, గుడ్ మార్క్స్ వచ్చినాయి, మంచి మార్క్స్ వచ్చినాయి నాకు. సో దే టర్న్ హోప్ఫుల్. వాక్యం పట్ల కొంత నిరీక్షణ వారికి పెరుగుతుంది. వింటున్నారా? యు ఆర్ మేకింగ్ ఏ వే. ఒకేసారి ఒక వ్యక్తిని రక్షణలో నడిపించడం అసాధ్యం. అన్నిసార్లు సాధ్యం కాదు, కొన్నిసార్లే సాధ్యం. ఈ సత్సంగ సభలో 16 ఏళ్ళు 18 ఏళ్ళ అమ్మాయి ఎట్లయితే కంఠత వాక్యం నేర్చుకుని అంత ఆత్మ నడిపింపు అందరికి ఉండదేమో. అమ్మో ఎంత భయమో. కానీ ఒక ప్రార్థన చేయటం, వారికి ఉన్న అవసరతల్లో వారి కొరకు ఒకరితో ప్రార్థన చేయించటం. చాలామంది అవైలబుల్గా ఉంటారు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, అంకుల్ మా ఫ్రెండ్ కొంచెం ఇబ్బందులు ఉంది, చాలా నొప్పితో బాధపడుతుంది, విల్ యూ ప్రే? ఐ ప్రే. దేవుడు విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. అటువైపు విశ్వసించేవారు ఒకరు ఉండాలి. ప్రార్థన గాల్లో నేను చేయను. ఇప్పుడు అక్కడ విశ్వసించే వాళ్ళు ఒకరు ఉండాలి. సుశీల ఆంటీ దాదాపు ఏమంటారు ఒక స్టేజ్లోనికి వెళ్ళిపోయింది. అక్కడ విశ్వసించడానికి ఎవరైనా ఒకరుండి ఆమెను చెప్పగలిగేటోళ్ళు అవతలు ఉండాలి. అండ్ ప్రేయర్ వర్క్స్. కాబట్టి ప్రార్థన ఆషామాషిగా వాడకూడదు. ప్రార్థన ఒక మంచి బలంతో మనం వాడాలి. ప్రీచ్ క్రైస్ట్. క్రీస్తుని అన్ని సమయాల్లో మనం ప్రకటించవచ్చు. అన్ని సమయాల్లో మనం ప్రకటించవచ్చు. మనం అది చేయట్లేదు. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఇది భలే ఉంది కదా. కొందరు అసూయ చేత ప్రకటిస్తున్నారంట. అసూయ కొంతమందికి. వాళ్ళే చెప్తారా, నేనెందుకు చెప్పాను అని కొంతమంది వాక్యం చెప్తున్నారు. మాకు చాలా చూస్తాం బయట. మీరే పాస్టర్లా, మీకే వాక్యం వస్తుందా, మాకు వాక్యం రాదా అని కొంతమంది తయారవుతున్నారు. గుడ్. దేవుడు మీకు ఆత్మను అనుగ్రహించే వాక్యం చెప్పనిస్తే సంతోషమే. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు కదా, మా బంధువు డాక్టర్ భాస్కర్, ఆర్థోపెడిషియన్, ఇప్పుడు ప్రభుత్వ డిఎంహెచ్ఓలో ఆయన అసిస్టెంట్ ఏమంటారు సమ్ హైయర్ పొజిషన్లో ఉన్నాడు. మామూలుగా కూర్చొని వాక్యం వినేవాడు. దేవుని ఆత్మచేత అద్భుతంగా సంధించబడ్డాడు. ఒకసారి ఏదో ఈజ్ డాక్టర్ కదా, ప్రార్థన ఇద్దామని ఒక చిన్న సభలో ప్రార్థనిస్తే అద్భుతంగా చేశాడు. నేను ఆశ్చర్యపోయినా. నేను పాస్టర్ కానీ మంచి ప్రార్థన చేస్తున్నాడు. గుడ్. తర్వాత మళ్ళీ బైబిల్ పట్టుకొని వచ్చి, అంకుల్ ఇది ఇట్లుంటుందా, ఇది కరెక్టేనా, దేవుడు నన్ను ఇట్లా చెప్తున్నాడు, ఇది నా ఆలోచన సరిగానే ఉందా? ఆశ్చర్యపోయాను. అరే వాట్ ఈస్ దిస్? బైబిల్ కళాశాలలో ఉండి 4-5 ఏళ్ళు మేము ట్రైనింగ్ పొంది ఇంతమే నేర్చుకుంటే, దేవుడు తన ఆత్మ ద్వారా డైరెక్ట్గా ఒక వ్యక్తికి నేర్పిస్తే దాన్ని నేను ఇట్లా కాదు అంటాను. వెన్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. అది తప్పు కాదు, అది దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగుతున్న గొప్ప కార్యం. దేవుని బిడ్డలారా, అసూయ చేతను కక్ష చేతను కొంతమంది దేవుని వాక్యం ప్రకటించడానికి బయలుపెడితే, లెట్ దెమ్ గో, లెట్ దెమ్ ప్రీచ్ క్రైస్ట్. దేవుని వాక్యం ప్రకటించబడాలి. మొత్తానికి దేవుని వాక్యం ప్రకటించబడాలి. అపోస్తలుడైన పౌలు అదే చేశాడు.
వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా మేము శిష్యులం, యేసుక్రీస్తు శిష్యులం, 12 మంది, 3.5 సంవత్సరాలు క్రీస్తుతో ఉన్నాం, క్రీస్తుతో తిరిగాం, ఆయనతో ఉన్నాం, తిన్నాం, ఆయనతో కన్నాం, ఆయనను విన్నాం, ఎన్నో చేసినాం, ఆయన ఉంటే ఉన్నాం. పౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక సంఘమునకు ఏమంటారు, ఆటంకం చేసే వ్యక్తిగా బయలుదేరాడు. దేవుడు అతన్ని పట్టుకున్నాడు. అతన్ని పట్టుకొని శిష్యులకు సమంగా అతన్ని తీసుకుని వెళ్ళి శిష్యుల కంటే ముందుగా సంఘాలను ఏర్పరిచే కృపను దేవుడిచ్చాడు. కానీ ఎనీవన్ సే నో? ఎవరైనా కాదనగలరా? పౌలు ఎవరు? గమలీయేలు పాదముల మీద కూర్చొని యూదా మత విశ్వాసంలో చక్కగా తరబియతు నొందినవాడు, ట్రైన్డ్ మ్యాన్. కానీ ఆయన ట్రైనింగ్ అంతా ఫర్ జూయిష్ ట్రెడిషన్ అండ్ కల్చర్. కానీ దేవుడు అతన్ని పట్టుకున్నప్పుడు ఈ బికేమ్ ఏ క్రిస్టియన్. అందుకే అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటూ. ఇక్కడ ఏమంటున్నాడంటే, సువార్త అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను ప్రకటించుచున్నారు. మొత్తానికి ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం ఎదగటానికి కారణం ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించారు. పాస్టర్లు ప్రకటించారు, సంఘానికి వచ్చే పెద్దలు ప్రకటించారు, స్త్రీలు ప్రకటించారు, యవనస్తులు ప్రకటించారు, చిన్న పిల్లలు కూడా దేవుని ఆత్మచేత నింపబడితే వారు ప్రకటించారు. వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ లీడ్స్, దేవుని ఆత్మ నడిపిస్తే కాదనటానికి ఇతరులు ఎవరికి అధికారం లేదు. చూసి, దేవుణ్ణి మన నిబంధనల చేత కట్టి ఉంచడానికి లేదు. దేవుడు ఆజ్ఞనిస్తే, దేవుడు ఆత్మనిస్తే, దేవుడు నడిపిస్తే సువార్త ప్రకటిస్తారు. ఎంత ఆశ్చర్యం! గత వారం మీకు చెప్పాను కదా, ఆ సత్సంగ్ సభలో వేలాది మంది మధ్యలో ఐ బిలీవ్ జీసస్ అని చెప్పగలిగే ఒక యవనస్తురాలు, ఒక గర్ల్, అమ్మాయి లేచి అంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తుందంటే నాట్ ఏ జోక్. దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. ఇక దేవుని బిడ్డలారా, ప్రీచ్ క్రైస్ట్, క్రీస్తు గురించి ప్రకటించండి. వింటున్నారా? నేను ముగిస్తున్నాను. పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. మళ్ళా చూస్తారు. మత్తయి 16:16. మీరు నిద్ర లేపినా కానీ చెప్పగలగాలి. నిద్ర లేపి మత్తయి 16:16 చెప్పండి అంటే చెప్పాలి. లేకుంటే వాక్యం చెప్పి దీని రెఫరెన్స్ చెప్పండి అంటే చెప్పాలి. అది మీ సాక్ష్యమై ఉండాలి. చెప్పండి. ఇప్పుడు నీవు అంటే యేసుక్రీస్తు మన ముందర లేడు కదా, కాబట్టి జనముల మధ్యలో చెప్పినప్పుడు ఎట్లా చెప్పాలి? యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. చెప్పండి. యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. గ్రేట్ టెస్టిమనీ. దీని కొరకు మీరు మొదట నిలబడాలి. స్టాండ్ ఫర్ హిమ్. కష్టాలలో, ఇరుకుల్లో, శోధనల్లో భయపడకుండా నిలబడండి. రెండవది, లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకే మీరు బ్రతకండి. తినండి, మీ ఆరోగ్యం కొరకు తినండి, మీ ఆరోగ్యం కొరకు నిద్రపోండి, మీ అవసరతల కొరకు కొంత సంపాదించండి. బట్ దాని కొరకే బతకకండి. మీకు ఒక ఇల్లు ఉందా? చాలామంది ఏం చేస్తున్నారు ఈ మధ్యలో, ఒక ఇల్లుకున్న 2 ఇండ్లు. ఇంటికి ఇల్లు కలుపుకొని వానికి శ్రమ అని బైబిల్లో చెప్తుంది. నీకు ఒక ఇల్లు దేవుడిస్తే దీవెన, నీకు ఇంకొక ఇల్లు కావాలంటే అది శ్రమ. ఇంటికి ఇల్లు కలుపుకుని వానికి శ్రమ, పొలము కలుపుకుని వానికి శ్రమ. ఇంక నీ సంపాదన అంతా దానిలోకి పోతే ఇంక నువ్వేం చేస్తావు? దేవునికి వందనాలు. మన చర్చిలో అందరూ కూడా మందిరానికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మాకున్నది చాలు, మందిరానికి ఇస్తాం. మందిరంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడినట్టుగా మందిరానికి ఇస్తామని మనం చక్కని మందిరాన్ని మనం ఏర్పరచుకున్నాం. వి లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవిస్తాం. మూడవది, ప్రీచ్ క్రైస్ట్. క్రీస్తును ప్రకటిద్దాం. క్రీస్తునే ప్రకటిద్దాం. మన చెప్పండి, మాట చేత అయినను క్రియ చేత అయినను మనం ప్రకటించాలి. దాని గురించి ఏం చెప్పాడు?
ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభువునందు మీ ప్రయాసం అంటే మీరు చేసే ప్రయాసాలు కావు. ప్రభువునందు మీరు పలికే సాక్ష్యము, మీరు చెప్పే ఒక మాట, మీరు ఒకరి కోసం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. మీరు ఆశ్చర్యపోతారు. మీరు చేసి చూడండి. మీ ఫ్రెండ్ ఒకవేళ బాగాలేకుంటే ఒక టైం తీసుకోండి, ఒక మాట ప్రార్థన చేస్తాను. మళ్ళీ పొడుగ్గా చేయకండి ప్రార్థన. ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో నీకు స్వస్థత, ఆమెన్ అనండి చాలు. దేవుడు చేస్తాడు. ఎందుకోసం? నీకోసం కాదు, నా కోసం కాదు. దేవుడు తన కోసం చేస్తాడు. తన కోసం ఎప్పుడైతే చేస్తాడో ఆ ఆత్మ రక్షణ పొందుతుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ రక్షణ పొందితే దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడు. వింటున్నారా? ఏమేం చేయాలి? నెంబర్ 1, స్టాండ్ ఫర్ క్రైస్ట్. నెంబర్ 2, లివ్ ఫర్ క్రైస్ట్. నెంబర్ 3, ప్రీచ్ క్రైస్ట్. క్రీస్తును ప్రకటించండి. ఇంకా మీరు అడగండి ఇవి అవి ఇవ్వండి. దేవుణ్ణి అడుక్కుంటేనే మన జీవితం అంతా అయిపోతుంది. అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఏ బెగ్గర్స్ లైఫ్. ఎప్పుడు ఇది దేవా, అది దేవా, అది దేవా, ఇది దేవా. అరే ఇచ్చిండు, మస్తు ఇచ్చిండు, ఇంకా చాలు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నీకేం కావాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ప్రభువా నేనేం చేయాలి? రక్షణ పొందిన వారందరి ప్రార్థన ఏముండాలంటే, వాట్ షల్ ఐ డూ ఫర్ యూ క్రైస్ట్? నేను నీ కొరకు ఏమి చేయగలను? ఎంత విలువైన రక్షణ ఇచ్చావు ప్రభువా. రక్షణ కిరీటాన్ని ఇచ్చావు, వాక్యమును ఖడ్గాన్ని ఇచ్చావు, సమాధానమును చెప్పుల జోడును నాకు ఇచ్చావు. ఇంకా నాకు ఇంకేం కావాలి దేవా? ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇంకా ఈ దేవా అంటే ఆరంటూ ఈ బెగర్స్. మనం భిక్షాల కంటే దౌర్భాగ్యులం కామా? ఇంకా ఈ దేవా, ఇంకా అది దేవా, ఇది దేవా, ఇది దేవా, అది దేవా. మీరు ఒక్కసారి వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో పరీక్షించుకోనండి. దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. తన కుమారుణ్ణే నీకు ఇచ్చేశాడు. తన కుమారుణ్ణే నీకు ఇచ్చినాక అంత సమస్తము ఆయనతో పాటు మీకు అనుగ్రహించాడు అంటాడు. అంటే ఇప్పుడు మీకు ఉన్నవన్నీ ఆయన ఇచ్చాడు, ఇవ్వబోనవన్నీ కూడా ఆయన్ని ఇస్తాడు. మీరు వాటి గురించి అడగాల్సిన పని లేదు. వాటి గురించి దేవుని సన్నిధిలో ఇంకొకటే ఏడుపాల్సినటువంటి పని లేదు. యూ నీడ్ టు ఆస్క్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ క్రైస్ట్. మీరు వింటున్నారు, వెనకాల కూర్చునేది వద్దనేది అందుకోసమే. మీరు చర్చికి ఎందుకు వస్తారో నాకు తెలియదు. అందుకే ముందరొచ్చి కూర్చోమని చెప్తాను. ఏమడగాలి దేవుణ్ణి? చెప్పండమ్మా. నేను చదువుకుంటున్నాను ప్రభువా, నేను నీ కొరకు ఎలా జీవిస్తాను? నువ్వు నాకు ఇవ్వబోయే ఉద్యోగాన్ని బట్టి నేను నీకు ఎలాగూ స్పందించగలుగుతాను? వాట్ కెన్ ఐ డూ? నేను నీ కొరకు ఏం చేస్తాను? బ్రతుకుట క్రీస్తే. అపోస్తలుడైన పౌలు వలె మనం చెప్పగలిగితేమా మన జీవితాలు ధన్యం, లేకుంటే అన్యం, సున్నం, మొత్తం పోతుంది. దీనివల్ల కలిగేది లేదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి ఆయన నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువు మనల్ని లోకమందు తన కొరకు ఏర్పరచుకున్నాడు. జాగ్రత్తగా వినండి. అక్కడిక్కడ తిరగకండి, అక్కడిక్కడ చూడకండి. జస్ట్ లెట్ యువర్ ఇయర్స్ బి హియర్. మీ యొక్క చెవులు ఇక్కడ వినగలిగేటట్టుగా ఉంచండి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎంతోమందికి ఇవ్వాల్సిన మంచి అవకాశాన్ని నీకు ఇచ్చాడు. దట్ యు మే బి హిజ్ ఓన్. ఆయన శిష్యునిగా, శిష్యురాలిగా ఉండాలని ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. విశ్వాసం ఉంచేవారు వెనుదిరిగిపోయారు. విశ్వాసులు ప్రభువు నమ్ముకోలే, శిష్యులను నమ్ముకున్నాడు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ ఐఎమ్ ఏ బిలీవర్, ఓకే, బట్ వీ నీడ్ టు టర్న్ ఇన్ టు డిసైపుల్. మనం శిష్యులంగా మారాలి క్రీస్తు కొరకు. శిష్యుడు ఏం చేస్తాడు? ఎప్పుడు గురువుకు ఏం చేద్దామని ప్రయత్నం చేస్తాడు. గురువు వలన ఏమైనా దొరుకుతుందని ఆశించడు. బోధకుని వలన ఏమైనా ఇంకా సంపాదిద్దామని ఏ శిష్యుడు ఆలోచించలేదు. వాళ్ళ బట్టలు బాగలేవు, వాళ్ళ చెప్పులు బాగలేవు, వాళ్ళకున్నటువంటి ఆహారం ఎంత చక్కగా ఉందో తెలియదు,
వాళ్ళు ఎప్పుడు దాని గురించి అడగలేదు. ఆకలి అయితే ఆ పొలంలో వెన్నులు దుంచుకుంటూ తింటూ వెళ్ళారు. కానీ వాళ్ళు ప్రభు ఆకలి అవుతుంది ఏమైనా పెడతావా అనిలే. యు సీ డిసైపుల్స్ ఆర్ దే, వాళ్ళు డిసైపుల్స్. ప్రభువును అడగరు, ప్రభువుకు ఏం కావాలో చేస్తారు. విల్ యు బి దట్ డిసైపుల్? ఒకసారి చిన్న ప్రార్థన చేస్తారా? మీరు చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఇంకా విశ్వాసినా లేకుంటే శిష్యున్యా? శిష్యునిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం శిష్యులం కాకపోతే మన వలన దేవునికి ప్రయోజనమేమీ లేదు. వెన్ వీ బికమ్ డిసైపుల్ వీ స్టాండ్ ఫర్ హిమ్. మనం క్రీస్తు కొరకు నిలబడతాం. వెన్ వీ బికమ్ డిసైపుల్ వీ లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు జీవిస్తాం. వెన్ వీ బికమ్ డిసైపుల్ వీ ప్రీచ్ క్రైస్ట్. క్రీస్తునే ప్రకటిస్తాం. ఆర్ యూ డూయింగ్ దిస్? ఇవన్నీ మీరు చేయకపోతే మీ వలన దేవునికి ఏమి ప్రయోజనం? ఎందుకు దేవుడు మనల్ని ఎంచుకున్నాడు? నన్ను ఎందుకు ఎంచుకున్నాడు? మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఇఫ్ వీ కెనాట్ స్పీక్ అబౌట్ హిమ్, ఇఫ్ వీ కెనాట్ లివ్ ఫర్ హిమ్, ఇఫ్ వీ కెనాట్ స్టాండ్ ఫర్ హిమ్ ఇన్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, వై ద లార్డ్ హ్యాస్ చోజన్? ఒక మాట మీరు ప్రార్థన చేస్తారని నేను ఐ విల్ క్లోజ్. ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాలం నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. పేతురు పలికిన ఆ మాటను బట్టి, యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఆ గొప్ప సాక్ష్యమును బట్టి మేము 3 మాటలు నేర్చుకున్నాం. ప్రభువా, క్రీస్తు కొరకు నిలవటం, క్రీస్తును ప్రకటించడం, క్రీస్తు కొరకు జీవించడం. ప్రభువా, ఇటివారే నీ శిష్యులు కావాలని కోరుకున్నావు. ఈ లోకమందు విశ్వాసుల కంటే శిష్యులను నువ్వు కోరుకున్నావు. ప్రభువా, ఈ దినమందైనను మేము నీ మాట విని మా జీవితాలు సరిచేసుకునేటకు సహాయం దయచేయండి. మా బ్రతుకులను సరిచేసుకునేటకు సహాయం దయచేయండి. దేవా, ప్రతిసారి ప్రభువా మాకు ఏదో ఒకటి కావాలని నీ సన్నిధిలో కనబడుతున్నాం. నీకేమి కావాలో ప్రభువా, ప్రభువునకేమి అవసరమున్నదో అది చూసే ఆ యొక్క మనస్సు మాలో కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. కానాను వివాహంలో ఎలాగైతే మరియా మా తండ్రి ప్రభువునకు అవసరమున్నది అందించమని చెప్పిందో, అలాగ ప్రభువా, నీకేది అవసరమై ఉన్నదో మా వలన మమ్మల్ని ఎన్నుకున్నందున, మాకు నీ పేరు పెట్టినందున, మాకు నీ జీవమునిచ్చి రక్షణనిచ్చి నీ వాక్యమునిచ్చినందున మా వలన నీకు ఏ ప్రయోజనం కలిగి ఉన్నదో ప్రభువా, అది మేము చేయగలుగుటకు సహాయం దయచేయమని, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సరిగా నిలబెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్.